నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు. సో ఆయుర్వేదిక్ నుంచి సార్తో మాట్లాడి ఈరోజు డయాబెటిక్ అనగానే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక భయం అనేది ఉంటుంది. మనకు వచ్చిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అయినా దీని నుంచి ఎలా బయటపడాలనేది కూడా డౌట్స్ అనేవి ఉంటుంటాయి. సార్తో మాట్లాడి ఈరోజు ఒక చిన్న క్లారిఫికేషన్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, డయాబెటిక్ అనగా నేను చెప్పినట్లు చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అసలు అది ఎలా వచ్చింది తెలుసుకోవాలి అని అంటే జన్యుపరంగా వచ్చిందా లేదు అని అంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా తెలుసుకోవాలంటే ఎలా? దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అంటే మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్పేశారు. ఎందుకంటే నిజంగానే డయాబెటీస్ అనేది ఏంటంటే ఇట్స్ ఒక జెనెటిక్ ప్రాబ్లం అండ్ మెటబాలిక్ ప్రాబ్లం కూడా అంటాం. అంటే మెటబాలిజం అంటే మన బాడీలో పనిచేయాల్సిన హార్మోన్స్ కానివ్వండి, మన బాడీకి కావాల్సినవి సరైన రీతిలో అది వర్క్ అవ్వకపోవడం. అంటే అదే ఇది షుగర్, ఇన్సులిన్ అనేది షుగర్ని స్టోరేజ్ చేసి ఎనర్జీ కోసం యూజ్ చేయాల్సింది దెబ్బతిన్నప్పుడు మెటబాలిక్ ప్రాబ్లంగా చూస్తాము. అయితే అందుకనే ఇది జెనెటిక్ ప్రాబ్లంగా కూడా చూస్తాము. అలానే లైఫ్ స్టైల్ డిజార్డర్గా కూడా చూస్తాం. ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్గా అంటే మనం చూస్తే దీనికి ఆయుర్వేదంలో కూడా చాలా చక్కటి శ్లోకం కూడా చెప్పబడింది. అస్యాసుఖం స్వప్నాసుఖం దదీమి గ్రామ్యోతము. అంటే అందరికి తెలియకపోవచ్చు, బట్ దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో, అంటే జస్ట్ తినడం వరకు తినేసి ప్రాపర్గా దానికి ప్రాపర్గా వర్కౌట్స్ లేకుండా ఎక్కువ సోఫాల్లో సిట్టింగ్ జాబ్స్, అంటే సిట్టింగ్ ఉండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళల్లో హై ప్రోటీన్ డైట్ తీసుకొని, అంటే ఈజీగా డైజెస్ట్ కాని ఫుడ్స్, బయట మనం చూస్తుంటాం ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ స్వీట్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల కూడా షుగర్ అనేది మనం షూటప్ వీళ్ళకి మెటబాలిక్ ప్రాబ్లంగా చూస్తుంటాం. కమింగ్ టు జెనెటిక్లో దీంట్లో చూస్తుంటే నిజంగా చాలామంది షుగర్ వస్తే భయపడిపోతారు. ఎందుకంటే ఇది మిగతా అన్ని వ్యాధులకి ఒక నిజంగా చెప్పాలంటే వాటిని తగ్గనకుండా కాంప్లికేట్ చేసే వాటిల్లో షుగర్ ఉంటుంది. ఎందుకంటే ఏ ఆర్గాన్కైనా ఈ షుగర్ వల్ల న్యూరోపతి అనేది డెవలప్ అయ్యి ఆ ఆర్గాన్స్ దెబ్బతిచ్చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే షుగర్ గురించి వింటుంటాం. అంటే ఒక 10-15 years బ్యాక్ చూస్తే షుగర్ని వస్తే ఒక్కసారి ఇంకా దాన్ని ఎవరిని ఏం చేయలేము, అది జెనెటిక్ లైఫ్ టైం ఉంటుంది అంటారు. బట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని చూస్తున్నాం. అయితే ఈ డయాబెటిక్ రివర్సల్లో మా క్లినిక్స్లో చూసింది కూడా ఇది అందరికీ పనిచేస్తుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఎవరైతే స్టెరాయిడ్స్ రూపంలో అట్లా అని కాదు. డయాబెటిక్ అనేది స్టెరాయిడ్స్ తీసుకుంటే తగ్గిపోయేది కాదు. అది ఆ స్టెరాయిడ్స్ తీసుకోగానే కొన్ని సందర్భాల్లో ఎలివేట్ అవ్వచ్చు కానీ మళ్ళీ నార్మల్ అవుతుంది. బట్ మేము సజెస్ట్ చేయం అలాంటివి. మనం ఫుడ్లోనే మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ చేసుకుంటే ఎంతో కొంత చేంజెస్ ఉంటాయి. అయితే ఇక్కడ డయాబెటిక్ రివర్స్ అవ్వాలంటే కూడా వాళ్ళ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అనుకున్నట్టు ఇంతకుముందు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ మదర్కి ఫాదర్కి ఉన్న మీ ఇమ్యూన్ సిస్టమ్, దానికి నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫాదర్ మీకు ఒక బెంచ్ కార్ ఇవ్వగానే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. అది అవసరమా లేదా అని కాదు, ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యి మనం యాక్సెప్ట్ చేస్తాం. బట్ అక్కడ మా క్వశ్చన్ ఏంటంటే నిజంగా మీకు అవసరం లేకపోతే వద్దు అనే ఛాన్స్ కూడా ఉంటుంది, ఆప్షన్. మనకు కావాల్సినప్పుడు తీసుకుంటామని. సో ఈవెన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ డయాబెటీస్ కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ ని మీరు మంచిగా పెట్టుకోగలిగితే, మంచిగా ఉంటే వాళ్ళకు డయాబెటీస్ అంటే దాన్ని అవాయిడ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీ రెసిస్టెన్స్ బాగా ఉంటుంది కాబట్టి తొందరగా దానికి ఫాలో అవ్వరు. ఆ రెసిస్టెన్స్ ని, ఇమ్యూనిటీని పెంచుకోవడంలో ఏంటి ముఖ్య పాత్ర అంటే మనం తీసుకునే డైట్, మన లైఫ్ స్టైల్. స్ట్రెస్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. అయితే ఇంకో చూసింది ఏంటంటే మీరు చూస్తే 5 years బ్యాక్ మనకి కోవిడ్ అనేది చాలా మందిని చాలా విధాలుగా ఎఫెక్ట్ చేసింది. దాంట్లో ఈ షుగర్ అనేది కూడా. అండ్ అలానే కాకుండా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్లలో ఒక్కొక్కసారి షుగర్ ఎలివేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో వేరే మెడిసిన్స్ వల్ల కూడా షుగర్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో డయాబెటిక్ రివర్సల్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అది వేరే ఇతరత్ర కారణాల వల్ల వచ్చింది కాబట్టి అవి సరి చేసుకుంటే ఎంతో కొంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓకే సరే, అయితే మీరు అన్నట్టు ఈ డయాబెటిక్కి సంబంధించి మెడిసిన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అందరూ కూడా దీని బారిన పడుతున్నారు కాబట్టి. అంటే బయటకు వెళ్ళి కాకుండా కొంత మేరకు ఇంట్లోనే కొంచెం పొద్దున్న లేచి కావచ్చు, లేదా నైట్ పడుకునేటప్పుడు ఇలా ఏమన్నా ఇంట్లో చేసుకున్నటువంటి ఐటమ్స్ తోటి కొంచెం ఉపశమనం దొరికే అవకాశం ఉందంట. తప్పకుండా అమ్మా. అంటే మనం చూసుకుంటే పాతకాలం నుంచి కూడా దీన్ని ప్రమేహము, మధుమేహము అంటాం. దీన్ని అంటే మనకి ఇంతకుముందు క్వశ్చన్ ఫస్ట్ అడిగారంటే తెలుసుకోవడం కూడా ఎలా అంటే మనకి ఈజీగా టెస్ట్లు ఉన్నాయి, ల్యాబొరేటరీ మోడర్న్ టెస్ట్లు ఉన్నాయి, షుగర్ టెస్ట్లు బ్లడ్లో చూసి చెప్పేస్తాము. కాకపోతే అది ఎవరు చేసుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలనేది కూడా ఏంటంటే జనరల్గా దీనికి అతిమూత్ర వ్యాధి అనేది వింటాం పేరు. అతిమూత్ర వ్యాధి అంటే ఒక ఏజ్ తర్వాత అంటే 30-35 yearsలో వాళ్ళకి కూడా ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయటం కానివ్వండి, యూరిన్ ఒక్కొక్కసారి కొంచెము అంటే స్మెల్తో కూడి ఉండడం కానీ ఇలాంటివి చూస్తూ కొన్ని సందర్భాల్లో పర్సన్ చాలా ఇరిటేట్ కూడా అవుతాడు. ఎందుకంటే ఇది పైత్యానికి రిలేటెడ్ సంబంధించిన వ్యాధి కాబట్టి మనిషి చాలా ఇరిటేట్ అవ్వటము,
ఇవన్నీ చూస్తుంటాము. అట్లానే కొన్ని పెయిన్స్ అనిపించడము, బాడీ వీక్గా అనిపించడము, ఈ సిమ్టమ్స్ అనిపించినప్పుడు కొన్నిసార్లు ఈ ఫింగర్స్ దగ్గర మంటలు లాంటివి, ఈ సిమ్టమ్స్ అనిపించినప్పుడు మనం జనరల్గా షుగర్ టెస్ట్కి అడ్వైస్ చేస్తాం. అంటే ఆయుర్వేదంలో కూడా మేము ఏం చేస్తాము, నాడిని చూసినప్పుడు వీళ్ళ వాత పైత్య కఫాలు, ఎవరైతే కఫాన్ని పైత్యం పెరిగి ఉంటుందో నాడిలో వాళ్ళకి సస్పెక్ట్ చేస్తాం, వీళ్ళ హిస్టరీ కూడా ఉంది కాబట్టి షుగర్ ఉందా లేదా అనేది. సో వీళ్ళు చూసినప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడున్న మోడర్న్ దాంట్లో చూసుకుంటే డయాబెటిక్ అనేది డైరెక్ట్గా కాకుండా ప్రీ డయాబెటిక్స్ నుంచి డయాబెటిక్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో మరి మీరు అడిగిన క్వశ్చన్లో మనకి ఆ స్టేజ్లో మనం గుర్తించగలిగితే ప్రీ డయాబెటిక్స్కి అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఎస్ మనం కొంచెం మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, ఎంత ఫుడ్లో కంట్రోల్ కన్నా ఫిజికల్ యాక్టివిటీ వర్కౌట్స్ కూడా చేసుకుంటూ కొన్ని మనకి రెగ్యులర్గా తెలిసినవే ఫుడ్ అవి ఏంటంటే మెంతులు అంటాం. మనకు అందరికీ తెలిసింది మెంతులు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అయితే ఈ మెంతుల్ని పౌడర్గా దానికి పౌడర్ మెంతులు తీసుకొని పౌడర్ చేసుకున్నా కానీ ఆ మెంతి పౌడర్ రోజు 1 టీ స్పూన్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలిపి తీసుకోవడము, అలానే రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ, ఇంకోటి ఏంటంటే అలసందలు అంటాం, మనం కూరగా మనం వాడుతుంటాం. ఈ అలసందల్ని కూరల్లో కానీ ఇట్లా వాడుకోవడము. అండ్ అందరికీ బాగా తెలిసింది మనకి ఓక్రా, బెండకాయ. ఇది మన పిల్లలకు కూడా తినమని చెప్తాం, ఎందుకంటే మంచి మెమరీ కోసము బాగా పనిచేస్తుంది. సో దీంట్లో ఉండే విటమిన్ సి కానీ కే కానీ ఇవి ఇన్సులిన్ సెల్స్ మీద ప్యాంక్రియాస్ని కరెక్ట్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఈ డైట్తో పాటు టైంకి ఫుడ్ తీసుకోవడము, తక్కువగా అంటే 4 to 5 మీల్స్ ఇన్ ఏ డే అంటాం. అంటే ఎక్కువ ఫుడ్ కాకుండా డివైడెడ్ డోసెస్లో ఈవినింగ్ 8 లోపల మనము ఒక 3 to 4 times 4 to 5 times ఫుడ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిక్ ఫైర్ కరెక్ట్ అవుతుంది. అలానే ఇంకా ఈజీగా ఈ షుగర్ని మనమే కంట్రోల్ చేసుకోవాలంటే మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అంటాం. దాన్ని త్రిఫలా చూర్ణం అంటాం. ఇది మార్కెట్లో ఎక్కడైనా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. 3 కలిపే ఉంటాయి ఈ త్రిఫలాలు. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అని దొరుకుతుంది. త్రిఫలా చూర్ణాన్ని రోజు చెంచాడు గోరువెచ్చలు కలిపి రాత్రి పడుకునేటప్పుడు తాగడం వల్ల మెటబాలిక్ కరెక్షన్ అనేది జరిగి బాడీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్లో. మిగతా వాళ్ళు తీసుకోవచ్చు. ఇది దానికి చాలా రకాలుగా త్రిఫలా చూర్ణం అనేది మల్టీపర్పస్ అంటాం. అంటే అది కంటి చూపుకు కానివ్వండి, హెయిర్ ఫాల్కి కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ షుగర్ పేషెంట్లోనే కంటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, రెటినోపతి అంటాం. వాళ్ళకు కూడా మేము ఇది అడ్వైస్ చేస్తుంటాం, ఈ త్రిఫలా చూర్ణం అనేది. ఇది ఎందుకంటే ఈజీగా దొరికేది. అలానే మనం డైట్లో అనుకుంటే ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాకుండా, క్యాలరీస్ ఎక్కువ కాకుండా రైస్ తినొద్దు అనట్లేదు. కాకపోతే కొంచెం రైస్ని మనము వారంలో ఒక 2 days రైస్ తీసుకున్నా, మిగతా 3-4 days ఏంటంటే మిల్లెట్స్ అంటాం. మిల్లెట్స్లో ఉండే హై ఫైబర్, హై ఎనర్జీ వల్ల డయాబెటిక్స్లో తొందరగా వీక్నెస్ రావడము ఇలాంటివి తగ్గుతాయి. అలానే ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటే కూడా క్లియర్ అవుతాయి. సో అందుకనే మనము మిల్లెట్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, మిల్లెట్స్ తీసుకోవడం కూడా మంచిది, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళలో ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.